ఒకరోజు కృష్ణ అనే బాబు తన అమ్మమ్మ ఇంటి పైకప్పు గదిలోకి వెళ్లాడు. అక్కడ అతనికి ఒక చిన్న చెక్క పెట్టె కనిపించింది. ఆ పెట్టె కాస్త వెలుగుతో మెరిసిపోతూ కనిపించింది. కృష్ణ తన గదికి వచ్చి ఆ పెట్టెలో ఒక చిన్న బిళ్లను వేశాడు. కొద్దిసేపట్లో అక్కడ 2 బిళ్లలు వచ్చాయి. అప్పుడు 4, 8. అతను ఆశ్చర్యపోయాడు. కృష్ణ ఆ పెట్టెలో బొమ్మలు, చాక్లెట్లు, పుస్తకాలు వేశాడు. అవన్నీ ఎక్కువగా తయారయ్యాయి. గది అంతా వస్తువులతో నిండిపోయింది. కృష్ణ ఆ పెట్టెను స్కూల్కి తీసుకెళ్లాడు. అక్కడ కూడా చాలా వస్తువులు తయారయ్యాయి. కాని ప్రతిసారి పెట్టె మరింత ఎక్కువగా వెలుగుతో మోగుతుండింది. అది కాస్త భయంకరంగా మారింది. ఆ రాత్రి కృష్ణకి ఒక కల వచ్చింది. అందులో ఒక పెద్ద పక్షిలా కనిపించే గార్డియన్ వచ్చి అన్నాడు, "ఈ పెట్టె ఉచితంగా ఏమీ ఇవ్వదు. అది నీ నుంచి ఏదో తీసుకుంటుంది." కృష్ణ పెట్టె మాయే అని అర్థం చేసుకున్నాడు. అప్పుడు అతను ఆ పెట్టెను ఒక పెద్ద చెట్టులో పెట్టి వదిలేశాడు. ఇక దాన్ని మళ్లీ ఉపయోగించలేదు. కృష్ణకి ఇప్పుడు తెలుసు, మాయ మాత్రమే కాదు, తన కలలు, జ్ఞానం, స్నేహం కూడా పెద్ద మాయలే అని. అప్పటినుంచి అతను నిజమైన ఆనందాన్ని అనుభవించసాగాడు.